హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మన టాపిక్ నిక్కర్ కటింగ్. చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలే నిక్కర్ కటింగ్ అనమాట. స్కూల్ యూనిఫామ్ అసలు ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, చిన్న లెక్కలు అయితే మంచి లెక్కలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల కోసం చాలా మంది అయితే అడుగుతున్నారు అనే మాకు స్కూల్ నిక్కర్ కానీ షర్ట్ కానీ బాడీ ఫ్రాక్లు కానీ పెట్టండి కటింగ్ చేసి అని చెప్తున్నారు. నేను బాడీ ఫ్రాక్ షర్ట్ అయితే ముందు పెట్టేశాను. ఇప్పుడు నిక్కర్ కటింగ్ అసలు ఎలా చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ తీసుకోవాలి, ఎలా కుట్టాలనేది కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నేను కటింగ్ చెప్తాను, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చి వీడియో పెట్టే సరే మీరే ముందుకు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే వీడియో చూసి ఒక లైక్ కూడా మర్చిపోకుండా ఓకేనా, ఫాస్ట్గా అయితే వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకి క్లాత్ అయితే ఈ విధంగా వచ్చింది. 2 నిక్కర్లు అనమాట. అంటే చిన్నపిల్లడు మనకి నడుము వచ్చి 22 అంగుళాలు, బారు 12, 16, కాళ్ళు లూజు 24, సీటు 4 లెక్కలే. సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా ఈజీగా చెప్తాను. చూడండి చాలా జాగ్రత్తగా, దాకా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్త చూడండి. అదైతే ఇది ఇచ్చారు చూడండి, ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. రెండు అంగుళాలకి ఇక్కడ మార్క్ వేసాను ముందుగానే. చూడండి, నేను 2 అంగుళాలకి ఇక్కడ మార్కింగ్ చేసుకునే ఇలాగా. బారు 12 చూసారా, ఇక్కడ నుంచి మార్కింగ్ నుంచి 12 అంగుళాలు పెట్టేసుకోండి. 12 అంగుళం పావు తగ్గించుకోండి. ఇక్కడ అంగుళం పావు, ఎందుకంటే మనకు బెల్ట్ వచ్చింది, పట్టి వచ్చింది కాబట్టి అంగుళం పావు తగ్గించాను. 24 సీటు 4 6 24, 6 అంగుళాలు, 6 అంగుళాలు దింపుతున్నాను, 5.5 దింపుతున్నాను. చూడండి, మామూలుగా 6 అంగుళాలు 1/2 ఇంచ్ తగ్గించుకొని పెట్టించుకోండి. 1/2 ఇంచ్ తగ్గించి పెట్టాను నేను. 1/2 ఇంచ్ తగ్గించి మార్కింగ్ తీసుకోండి. అంటే నెక్కను బట్టి కూడా ఉంటుంది అనమాట. మామూలు పెద్ద నెక్కర్ అయితే ఇంకో 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు, దాన్ని బట్టి నెక్కను బట్టి వెళ్ళాలి. ఇది ఇప్పుడు నడుము వచ్చి మనం కరెక్ట్గా మెజర్మెంట్ అనేది బార్ వచ్చి చూసాం, 22 అంగుళాలు నడుము. ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇది అంచు కాబట్టి అంచు తీసేస్తాం మనం, అందుకని ఇక్కడ మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి 22 అంగుళాలు, 24 భాగం 5.5 అంటే ఇక్కడ కూడా ఖర్చు తీసేయండి. ఇక్కడ కూడా ఖర్చు పెట్టుకోవాలి, మనం కుడతాం కదా ఖర్చు. ఈ మార్కింగ్ నుంచి 5.5 పెట్టేసుకోండి. 5.5 ఖర్చు. ఇక్కడ నుంచి 11 అంగుళాలు పెడుతున్నాను. 11 అంగుళాలు మన దేనికి ఇక్కడ ఫిల్డ్ పెడతాం కదా, ఫిల్డ్ కోసం. మామూలుగా పెద్ద అయితే 2 అంగుళాలు పెట్టుకోవచ్చు, చిన్న ఎక్కడ కాబట్టి 11 అంగుళాలు పెడుతున్నాను. 11 పెట్టాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 వచ్చింది. 8.5 ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి. 8.5 పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ నుంచి ఇంచుంపావు, అంగుళం పావు పెడుతున్నాను. చూసారు కదా, అంగుళం పావు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూడండి. 9.5 ఉంది ఇక్కడికి. అంటే మనం ఇది వేస్ట్ అనమాట, అంచు తీసేస్తాం. దాని గురించి ఇక్కడ చూడండి, 9.5 ఉంది. 9.5 సగం 5 అంగుళాలు సెంటర్, 5 చూసారు కదా సెంటర్ 5 ఇక్కడ కూడా పెట్టేసుకోండి. ఇక్కడ కూడా 5 సెంటర్ మార్క్ అనమాట ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి కాళ్ళు నుంచి ఎంత 16 అంగుళాలు. 16 అంగుళాలు కాబట్టి 4 అంగుళాలు సెంటర్ కాడ నుంచి 4, 8 సెంటర్ పాయింట్ అనమాట ఇది. చూసా మార్కింగ్ అయితే ఇలా చేశాను. ఇప్పుడు మొత్తం కొలుద్దాం. మామూలుగా మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను, డ్రాయింగ్ చేసి. ఇది సెంటర్ అనమాట. ఇది చూసారుగా, ఇది నిక్కర్ మార్కింగ్ అనమాట. నడుము 22 అంగుళాలు, బారు 12 అంగుళాలు. చూసారు కదా, మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాను నేను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం లైట్గా నిక్కర్ కాబట్టి కొంచెం లైట్గా క్రాస్ ఇచ్చుకోండి. ఎదరికి ఇలాగా ఎదరపాటు కొంచెం లైట్ క్రాస్. ఇప్పుడు కట్ చేద్దాం. ఇక్కడ వేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ పాకెట్ కూడా మనం మార్కింగ్ చేసుకుందాం. ముందుగా అంగుళాలు పెట్టి మార్కింగ్ చేశాను. ఇక్కడ 5 అంగుళాలకి మార్కింగ్ చేశాను.
ఇది ప్యాకెట్ కోసం. చూసారా, ఇక్కడ ఫిల్డ్, ఇక్కడ ఫిల్డ్, 2 ఫిల్డ్ అనమాట నిక్కర్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు అయితే అయిపోయినాయి. సింపుల్ ఈజీగా చెప్పాను మీకు. ఇలా పెట్టేసుకోండి కిందకి. క్లాత్ అనేది ఉందక పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా ఉంటే అలాగా ఇలా మార్కింగ్ తీసుకోండి. ఇంకొక నుంచి అంగుళన్నర అంటే పైకి ఉండాలి, రేజింగ్ ఉండాలన్నమాట. బ్యాక్ పార్ట్కి అంగుళన్నర పెట్టాను. అంగుళన్నర ఇట్లా మార్కింగ్ చేసుకోండి క్రాస్గా. ఇక్కడ నుంచి అంగుళన్నర, ఇక్కడ 2 అంగుళాలు, సింపుల్గా ఈజీగా అనమాట. ఇప్పుడు నడుము మనకి 22 కదా, 22లో 4వ భాగం 5.5. 5.5 మనం ఖర్చు తీసేసి ఇక్కడ నుంచి పెట్టేసుకోండి. మార్కింగ్ ఇక్కడ నుంచి పెట్టేసుకోండి 5.5. మనం ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ డాట్స్ పెడతాం. డాట్స్ కోసం 30 అంగుళం, మన ఖర్చు 2 అంగుళాలు. అలాగా మనకి సీట్ 24 అంగుళాలు. సీట్ 24, 4 ఆర్లు 24. 4 ఆర్లు 24 కాబట్టి చూడండి, 4 ఆర్లు 24 అంటే అంగుళం తీసేయండి. 5 అంగుళాలు. 5 అంగుళాలకు చూసి తీసేసి ఇప్పుడు డబల్ చేయండి. 24 అంటే 12 అంగుళాలు. 12 అంగుళాలు ఇక్కడ పెట్టండి. ఇక్కడ నుంచి 12 అంగుళాలు పెట్టుకోండి. 12 ఇక్కడ 5 అంటే మనం 6 అంగుళాలు కాబట్టి మనం అంగుళం ఖర్చు తీసాం, అంటే అన్నిటికీ ఖర్చులు తీసాం. సీట్ అనమాట అది. ఇలా వచ్చింది. ఇదే మనం కుట్టేది. ఇది ఖర్చు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నాను. చూసారు కదా, 4 ఆర్లు 24, 6 అంగుళాలు. 6 అంగుళాలు అయితే మనం ఖర్చులు తీసాం. అంగుళం ఖర్చులు తీసేయండి. ఇప్పుడు 5 అంగుళాలు. 5 అంగుళాలు తీసుకెళ్ళి చూసారు కదా, మన 5 అంగుళాలు పట్టుకోండి. మళ్ళీ డబల్ చేసుకోండి. డబల్ అంటే 12, 12, 24, 12 రావాలి. చూడండి, ఇక్కడ 12 కదా. ఈ 12 ఇక్కడ మార్కింగ్ చేశాను కదా నేను. ఈ 12 ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టి 5 అంగుళాలు ఎక్కడికి వస్తే అక్కడికి ఇక్కడ మార్కింగ్ చేశాను. చూసారు కదా, ఇది మనకు సీట్ అనేది కరెక్ట్గా వచ్చేసిద్ది. మనం కుట్టేది ఇక్కడ కుడతాం, ఖర్చు ఇది ఉంటుంది. మనకి డాట్స్ పెట్టాలి ఇక్కడ బ్యాక్ సైడ్. డాట్స్ కోసం ఇక్కడ సెంటర్ చేసుకోండి. మామూలుగా ఎంత ఉంది, 6 అంగుళాలు ఉంది. 6 అంటే సగం ఖర్చు తీసి 6 అంగుళాలు ఉంది, సగం 3 అంగుళాలు. 3.5 పెడతాను, ఎందుకంటే బ్యాక్ 1 పావు ఇంచు రావాలి, చిన్న ఇక్కడ కాబట్టి. ఇది ఇక్కడ డాట్స్. సెంటర్ కాడ నుంచి 1 పావు ఇంచు బ్యాక్ వచ్చాను నేను, అంతే. ఇదే నిక్కర్కి డాట్స్ బ్యాక్ సైడ్. ఒకటి చూసారు కదా, నిక్కర్ కటింగ్ అయితే సింపుల్గా ఈజీగా చెప్పేశాను మీకు నేను. ఇప్పుడు నడుము పార్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఈ పీసు ఫలైలు అంటే గుండెలకి కాజాలి. చూసారా, 4 వచ్చినాయి. ఒకదానికి 4 కావాలి. ఇంక 2 కూడా కట్ చేద్దాం. చూసారా, ఈ విధంగా అయిపోయినాయి. ఈ 2, ఈ 2, 4 వచ్చేసినాయి. చూసా, 4 అంగుళాలు బెల్ట్ తీస్తున్నాను నేను మామూలుగా నడుము పట్టీకి. చూసా, 2 పీసులు తీసాం మనం. నడుము పట్టీకి అనేది కరెక్ట్గా సరిపోద్దేగా. నిక్కర్ అనేది ఈజీగా మీకు అర్థమయ్యేలాగైతే ఈజీగా చెప్పాను అనుకున్నాను నేను. ఇదే నడుము పట్టి, ఈ ఫలైలు నిక్కర్ గుండీలకి కాజాలకి అనమాట. ఇది ఏ విధంగా కుట్టాలనేది కూడా, నేను ఎలా కుట్టాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మీరు బ్లౌజ్ కన్నా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మీకు మంచి లెక్కలైతే చెప్పాను అనుకున్నాను మీకు.
ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, అలాగే వీడియో చూసి ఒక లైక్ కూడా మర్చిపోకుండా మనకి ప్యాకెట్ అనేది మీకు సుమారుగా తెలియటం కోసం అయితే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ కాట్ ఉంది కదా, కాట్ కాడ నుంచి 3 అంగుళాలు పెట్టేసుకోండి. బోర్ అనేది 3 అంగుళాలు పెట్టుకుని సరిపోద్ది. కాట్ కాడ నుంచి మనకి బోర్ ఎంత పెట్టుకోవాలి అనే ఐడియా కోసం ఉంది మీకు చెప్తున్నాను నేను. అప్పుడు పీస్ మొత్తం వచ్చి 8 వచ్చింది, సరిపోద్ది. ఈ ఒక నెక్కరికి ఇది నెక్కరికి అంటే వేరే పీస్ క్లాత్ ఉంది మనకి. ఇక ఈ వేరే పీసులు వేసుకుందాం, అంటే షర్ట్ క్లాత్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీస్ ఉంది, ఈ హ్యాంగర్లకు వేసుకుందాం. మన బెల్ట్ పెట్టుకుంటే హ్యాంగర్లు కావాలి కదా, హ్యాంగర్స్ కోసం ఈ పీస్ కట్ చేస్తున్నాను నేను. చూసారు కదా ఈ పీసులు, మనకి ఇక పీస్ మిగిలింది కొంచెం, ఇది ఒక క్లాత్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే నేనైతే వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. వీడియో చూసి ఒక లైక్ కూడా మర్చిపోకుండా. ఓకేనా, నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇక చూడండి.